అందరికీ నమస్కారం. మరొక అంశంతో మీ ముందుకు వస్తుంటున్నాం. యూటీవీకి స్వాగతం. మానవతా విలువలు కాపాడండి, వాటిని విస్తరింపచేయండి. మానవత విలువలను విస్తరింపచేయండి. తెలిసిన వారు మనమే కాదు, అందరికీ కూడా వాటిని విస్తరింపచేయాల. మానవతా విలువలు మనిషి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాధాన్యత, ప్రేమ, గౌరవము, వీటన్నిటిని కూడా మనం కలిగి జీవించవలసిన అవసరత మనకుంది. మానవతా విలువలు లేకపోతే మానవ సమాజము మహారణ్యములాగా మారిపోతుంది. మానవత విలువలు లేని సమాజం అది ఒక అరణ్యమే. ఆ సమాజములో ఉన్నటువంటి ప్రజలు ఒక క్రూర జంతువులా మారిపోతారు. కాబట్టి ఇట్టి మానవత విలువలను విస్తరింప చేయడానికి ప్రతి తల్లిదండ్రి కృషి చేయాలి. ప్రతి ఉపాధ్యాయులు, సమాజంలో ఉన్న పెద్దలు, అధికారులు, పాలకులు, ప్రభుత్వ పాలకులు, ప్రతి ఒక్కరు దీనికి కృషి చేయాల. ఉదాహరణకు తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్లక్ష్యం చేసి వారికి మానవతా విలువలను నేర్పకుండా వారిని గాలికి వదిలేస్తే బయటి సమాజంలో ఉన్న బయటి వారిని హింసించి బాధించి చివరికి తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టరు. వారిని కూడా వేదనలకు గురి చేస్తారు. ఈనాడు అలాగున ఎంతో మంది మానవతా విలువలు లేక విచ్చలవిడిగా తిరుగుతూ తల్లిదండ్రులను హింసిస్తూ బాధిస్తూ అన్నదమ్ములను అక్కచెల్లెలను భయంకరమైన అరాచకాలకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. కనుక సహోదరులారా, వీక్షకులారా, మానవతా విలువల్ని విస్తరింపచేయండి. మనిషిగా జీవించిన నాడే మానవత్వం కలిగి మర్యాదగా, ప్రేమ, గౌరవములతో మనిషి కలిసిమెలిసి జీవించగలుగుతాడు. కాబట్టి ఇట్టి మానవతా విలువలను ప్రతి ఒక్కరిలో విస్తరింప చేయాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలా. అసలు వీలైతే ఈ మానవతా విలువలపైన ఒక సబ్జెక్టు, మానవత్వము అనేటువంటిది, హ్యుమానిటీ అండ్ వాల్యూస్ అనేటువంటి ఒక సబ్జెక్టును మరి చిన్ననాటి నుండి, చిన్న క్లాస్ నుండి పై తరగతి వరకు అది ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది. కాబట్టి దీన్ని పెద్దలు, తల్లిదండ్రులైన వారు, ఉపాధ్యాయులు, పాలకులు వీటిని నిర్లక్ష్యం చేస్తే మానవ సమాజమే మహారణ్యములాగా మారిపోతుంది. ఈ మానవ సమాజంలో ఉన్న మనుషులంతా క్రూర జంతువులుగా మారి మనిషిని దోచుకొని, మనిషి చంపుకొని, మనిషి హింసించి బాధించి వాటేటువంటి ప్రవృత్తిలోనికి మానవుడు మారిపోతాడు. కనుక దయచేసి నిర్లక్ష్యం చేయకుండా మానవ సమాజంలో మానవతా విలువలను విస్తరింప చేసినట్లయితే మానవ సమాజం, మానవ మనుగడ ఇంకొంతకాలంగా ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మానవతా విలువలను కాపాడి వాటిని విస్తరింప చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇది ఏ ఒక్కరిదో కాదు, ఇది అందరి బాధ్యత. పూజారులైనా, పాస్టర్లైనా, ఇమాములైనా, ఆధ్యాత్మికవేత్తలు ఎవరైనా తమ దగ్గరికి భక్తితో, భయంతో వచ్చేవారికి ప్రతి ఒక్కరికి కూడా మానవతా విలువల్ని నేర్పించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని, నీ తల్లిదండ్రులను గౌరవించమని మన ప్లెడ్జ్, ప్రతిజ్ఞలో, పుస్తకములో చిన్ననాటి ఉండే మొదటి పేజీలో ఉంటుంది. కాబట్టి వాటిని మనము నేర్పించి వారిని ఆచరింపచేసేటువంటి వారిగా చేయాల. అందుకే మొక్కై వంగనిదే మ్రాణై వంగదట. మొక్క కంటే చిన్నగా ఉన్నప్పుడే, బిడ్డలుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా, పెద్దలైన, పాలకులైన వీటి మీద శ్రద్ధ తీసుకొని మానవతా విలువలను మానవ సమాజంలో విస్తరింప చేసినట్లయితే మరికొంతకాలం ఈ మానవ సమాజానికి మనుగడ ఉంటుంది. లేదంటే ఇది భయంకరమైనటువంటి అరణ్యములాగా మారి మానవులే మృగాలైపోయి అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి పెద్దలైనటువంటి వారందరూ కూడా విజ్ఞతతో దీన్ని
స్వీకరించి మానవత విలువను విస్తరింప చేయాల్సిందిగా మా యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్ ఛానల్ పక్షంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.